వైకాపా అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లు రెట్టింపు చేయడమే గాక క్రమంగా 3,000కు పెంచుతామని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పెన్షన్ పంపిణీ అనేది వాస్తవంగా ఈ కొత్త పెన్షన్స్ వచ్చినవన్నీ కూడా మేము ఇంటికి వెళ్ళి ఇద్దామని అనుకున్నాం. కానీ సమయానుకూలం లేకపోవడం వల్ల కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ పెట్టించడం జరిగింది. దీనికి ఎవరు ఇలా రప్పించి ప్రతిరోజు ఒకటో తారీఖు వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడికి రప్పించారని దయచేసి ఎవరు మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించండి. వేరేగా అన్యత భావించొద్దు. మీరందరూ మా తల్లిదండ్రులు అంటారు. ఎవరిని తక్కువ చూసే కార్యక్రమంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిని మీ అందరికీ వివరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మిమ్మల్ని మన జగనన్న ఏదైతే ఈ కార్యక్రమం పెట్టి 2700 నుంచి 3,000 రూపాయలు చేశారో అలాగే రేపు ఇక్కడి నుంచి అంతా 3,000 రూపాయలు నడుస్తుంది. అలాగే రేపు వచ్చే రోజుల్లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 11 వరకు చేయూత కార్యక్రమం పడుతుందా ఆల్రెడీ మీ అకౌంట్స్కి వస్తాయి. అలాగే జగనన్న చేసే ప్రతి ఒక్క పని ఆల్రెడీ మా ముందు సీనియర్ నాయకులు తాతాజీ గారు కానీ సత్యబాబు గారు కానీ అందరూ పెద్దరాజు గారు అందరూ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ రకంగా జరిగే సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ మనకి ఇదే రకంగా మనకి అమలు జరగాలంటే మరలా మన ఆంధ్రప్రదేశ్కి జగనే రావాలి, జగనే కావాలి. అందుకు సాక్ష్యమే అవతాతలు. ఎందుకంటే మీ అందరూ మీ సంక్షేమమే ఇంటిలో కన్న కొడుకు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోజున 1వ తారీఖు వచ్చేసరికి మీ అందరికీ తీపి కవర్లకు 1వ తారీఖు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. అంతకుముందు మనం మాకు తెలుసున్నంత వరకు ఒక 6 గవర్నమెంట్లు చూసాం. 6 గవర్నమెంట్లో కూడా ఇలాంటి పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. ఇటువంటి అద్భుతమైన పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి అందించడం జరిగింది. ఇందులో టౌన్లో ఉన్నవండి, రూరల్లో ఉన్నవండి, ప్రతి ఒక్కరికి మీకు అర్హత ఉంటే చాలు వారికి ఖచ్చితంగా మనం పథకం చేరాలి. ప్రతి ఒక్కరి అర్హతలు ప్రతి ఒక్కరికి చేరాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయంతో ఇక్కడ అధికారులు కానీ అలాగే వాలంటీర్లు కానీ అందరూ పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ చిన్న కరప్టెడ్ లేకోకుండా 4 సంవత్సరాల 9 నెలల కాలం పూర్తి చేసుకున్న అద్భుతమైన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తాను మీకు. అలాగే రేపు వచ్చే రోజుల్లో కూడా మరలా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. అలాగే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మరలా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే వారు అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మీరందరూ ఇక్కడ దాని గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. మీ అందరికీ వచ్చే 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని ఆయన ప్రసాదించమని చెప్పి మీ అందరికీ మీ పాదాలకి నమస్కారం చేసి మరీ అడుగుతానమ్మా. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన వాలంటీర్లు కన్నగారు వాడండి ఎదగండమ్మా. ఒక్క నిమిషం కంగారు పడుద్ది ఎవరు ఎలా చూడండి ఒకసారి ఆ బొమ్మ కనబడి ఉంటుంది. చిత్తూరు రమేష్ గారు లోపల ఉన్నా సార్. చిత్తూరు రమేష్ గారు అదే అనుకోండి ఒకసారి కాశీ కర్ర.